మహిళల్ని కించపరిచే వాళ్లని ప్రోత్సహిస్తామనే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వరుసకు సోదరి అయ్యే మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతను పరామర్శించడమేంటని ప్రశ్నించారు. మహిళలంటే జగన్ కి గౌరవం లేదని అనిత ధ్వజమెత్తారు. జనరల్ గా మనం తీర్థయాత్రలు చూస్తాం, జైత్రి యాత్రలు చూసాం, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు చూసాం, ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం. ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. పబ్లిక్ లో ఎవరైనా మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఊదరగొట్టాడు కదా. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి. యాజ్ అ హోమ్ మినిస్టర్ గా నేను మాట్లాడాను. నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్ గా మాట్లాడి వల్గర్ గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో.